రాష్ట్రాన్ని కుదిపేసిన ఈ కార్ రేస్ అంశంపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ రేస్పై చర్చకు ఎందుకు బీఏసీలో అడగలేదన్నారు. 3 నెలల నుంచే దీనిపై చర్చ జరుగుతోందన్నారు. ప్రమాణ స్వీకారం చేసినప్పుడే ఎఫ్ఈఓ కంపెనీ ప్రతినిధులు తనను కలిశారన్నారు. నన్ను కలిసిన వాళ్లతో ఫోటో దిగా, అలాగే వాళ్లతో ఫోటో దిగానన్నారు. కేటీఆర్తో చీకటి ఒప్పందం ఉందని వాళ్లే తమకు చెప్పారన్నారు. అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నంలో స్కామ్ బయటపడిందన్నారు. ఏడాదిగా చర్చ జరుగుతుంటే ఎందుకు ఇంతకాలం మాట్లాడలేదన్నారు సీఎం రేవంత్. 100 కోట్లు విదేశాలకు తరలిస్తే విచారణ జరిపించొద్దా అంటూ నిలదీశారు. ఫార్ములా ఈ రేస్కు సంబంధించి వారు పట్టుబడుతున్నారు. ఒకసారి అధికారులతో ఒకసారి కోర్టులో పరిస్థితులను అంచనా వేసుకున్నాక మీరెప్పుడు పిలిస్తప్పుడు ఇక్కడైనా ఎక్కడైనా ఒకవేళ వాళ్ళకి శాసనసభలో చర్చించడానికి వాళ్ళకు ఒకవేళ ఏమైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళ పార్టీ ఆఫీస్కి అయినా కూడా వస్తాం అధ్యక్ష, మాకేం అభ్యంతరం లేదు. 100 కోట్లు ప్రభుత్వం సొమ్ము కొల్లగొట్టి ఇతర దేశాలకు తరలించి మేము పట్టుకున్నాక ఇక్కడ నుంచి అక్కడికి పోయింది తెలిసిందే కదా అంటాడు అధ్యక్ష. మీ ఖాతాలో ఉన్న పైసలు సైబర్ క్రైమ్ వేరే ఖాతాలకు మార్చుకొని వాడు ఎన్నో కొండ మీద కూర్చొని ప్రసాద్ గారి ఖాతాలో ఉన్న సొమ్మంతా నా దగ్గరకు వచ్చింది, నన్నేందుకు పట్టుకునేది అంటే వాళ్ళని అర్థం ఉందా అధ్యక్ష? హెచ్ఎండిఏ ఖాతాలో ఉండాల్సిన కోట్ల రూపాయలు లండన్లో ఏదో కంపెనీకి మార్చి ఆ లండన్ కంపెనీ వెనకాల నీకేం లాలుచుందో చెప్పకుండా ముందు ట్రైపార్టీ అగ్రిమెంట్ ఉన్నదాన్ని బైపార్టీ అగ్రిమెంట్ చేసి బైపార్టీ అగ్రిమెంట్ల ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి రాష్ట్ర ప్రభుత్వ విధి విధానాలను ఉల్లంఘించి అన్ని రకాలుగా కోట్ల రూపాయలు అధ్యక్ష 55 కోట్లు అంటుండు అధ్యక్ష. వీళ్ళు చేసుకున్నది 600 కోట్లు ఎన్నికే. 55 కోట్లు ఇవ్వగానే నేను పట్టుకున్నా అధ్యక్ష. 55 కోట్లు ఇవ్వగానే నేను పట్టుకున్నా కాబట్టి 500 కోట్లు మిగిలిపోయినాయి అధ్యక్ష. లేకపోతే నేను జర్ర ఆయన వచ్చిండు కదా చెప్పిన కదా అధ్యక్ష, జర్ర అని అయిపోతుందని. నేను జర్ర అంటే 600 పోతుండే అధ్యక్ష. 55 కోట్లు చిన్న అమౌంట్ అధ్యక్ష ప్రజలది. ఇవాళ హాస్పిటల్లో 50,000 లక్ష రూపాయలు హాస్పిటల్ ఖర్చులకు లేకుండా ప్రాణాలు పోతున్నాయి అధ్యక్ష. ప్రభుత్వ సొమ్ముకు జవాబుదారీతనంగా ఉండాల్సిన ప్రజాప్రతినిధులు 55 కోట్లు పోతే ఏమైంది? ఇవాళ ఈ రేసులు అంటాడు, ఫార్ములా రేసులు అంటాడు, ఎల్లుండి రేసు గుర్రాలతో కూడా ప్రతిష్ట వస్తుందంట, ఆ తర్వాత జువ్వా కూడా ఇది అంటాడు, ఆ తర్వాత గుట్కా కూడా అంటాడు, ఆ తర్వాత డ్రగ్స్ కూడా అంటాడు. ఇవన్నీ కూడా ఏదో రకంగా పాపులారిటీ తెచ్చేటివే కదా అధ్యక్ష. ఫామ్ హౌస్లో డ్రగ్స్ దొరుకుతాయా, మేము పడకపోతే దావత్ చేసుకోవద్దా అంటాడు. ఏంది అధ్యక్ష ఈ దబాయింపు? ఈ కార్ రేస్ కు సంబంధించి అసెంబ్లీలో అటు సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్షాల మధ్య వాడివేడి చర్చ కొనసాగింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజారెడ్డి ఫోన్ లైన్ లో అందిస్తారు. రాజారెడ్డి చెప్పండి, సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలను బట్టి మరి ఈ కార్ రేస్ కు సంబంధించి బీఏసీలో ఎందుకు ముందుగానే చెప్పలేదు? మరి 100 కోట్లు విదేశాలకు తరలి వెళ్తుంటే ఏం చేస్తున్నారని కూడా విచారణ జరిపించొద్దని కూడా సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సో దీనిపై డీటెయిల్స్ ఏంటి? అసెంబ్లీలో ఏదైనా అంశం చర్చ జరగాలంటే ముందుగా బీఎస్సీలో చర్చిస్తారు. బిజినెస్ అడ్వైజరీ కమిటీ అంటారు బీఎస్సీని. అందులో చర్చిస్తారు. అందులో చర్చించిన ఎజెండాను ఖరారు చేసి అసెంబ్లీలో ఈ యొక్క అసెంబ్లీలో చర్చ జరుపుతారు. ఏదైతే బీఎస్సీలో నిర్ణయం చేశారో అదే అసెంబ్లీలో చర్చ జరుగుతుంది. అందులో 9 అంశాలు టీఆర్ఎస్ ఇచ్చినా గానీ ఆ ఫార్ములా ఈ కార్ రేస్ అంశాన్ని ఇవ్వలేదు, అందుకే చర్చ జరపలేదు అనేది కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్ రేసింగ్ లో పెద్ద ఎత్తున అవినీతి సాగి ఉంది. ఆ టీఆర్ఎస్ ఏదైతే రేవంత్ రెడ్డి పక్కన ఉన్నటువంటి ఫోటోలు ప్రదర్శిస్తున్నారో వాళ్ళు కూడా వచ్చి కలిశారు. ఈ ఫార్ములా రేస్ ప్రతినిధులు వచ్చి నన్ను కలిశారు, కానీ నేను విముఖత చూపించాను. గత ప్రభుత్వం లాగా మాకు కూడా సహకరించండి, మాకు కూడా నిధులు ఇవ్వండి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అడిగినట్లు స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. కానీ దానికి నిరాకరించినట్లు, ఎందుకంటే తెలంగాణ ప్రజల సొమ్మును దుర్వినియోగం చేసినట్టు అవుతుంది. తెలంగాణ ప్రజల సొమ్మును విదేశాలకు పంపడం ఇష్టం లేదు కాబట్టే దాన్ని ఖండించాను, మేము ఇవ్వము అని చెప్పాము. అంతేకాకుండా అసలు ఈ రేస్ వ్యవహారం ఏముంది అనేది కూడా వాళ్ళ ప్రతినిధులు వచ్చి డబ్బులు అడిగిన తర్వాత గత ప్రభుత్వం సహకరించింది, మీరు సహకరించాలని అడిగిన తర్వాతనే ఆ అధికారులను పిలుచుకొని మాట్లాడాను. అసలు ఈ కార్ అంశంలో ఏమేమి లోపాలున్నాయి, ఈ కార్ అంశం ఫార్ములా రేస్ అంశం గురించి వివరాలను అడిగి తెలుసుకున్నాను అధికారులతో. అందులో భాగంగానే అధికారులు ఈతో మాట్లాడితేనే ఈ కుంభకోణం దాగి ఉంది. దాదాపు 55 కోట్లు విదేశాలకు వెళ్ళిపోయాయి. ఇంకా ఈ అంశం మాట్లాడకపోతే ఇంకా 550 కోట్లు కూడా విదేశాలకు వెళ్ళిపోతుండే. ఈ 550 కోట్లను నేను కాపాడాను అనేది కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాక్షిగా చెప్పారు. మొత్తానికైతే చూసుకున్నట్టయితే ఈ ఫార్ములా రేస్ అంశం కూడా చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం, స్పీకర్ అనుమతిస్తే. కానీ ఇది కోర్టులో ఉంది కాబట్టి చర్చించలేకపోతున్నాం అని కూడా ముఖ్యమంత్రి ఒక స్పష్టత ఇచ్చారు. థ్యాంక్ యూ రాజిరెడ్డి.